హలో అండి, నేను మీ డాక్టర్ పూర్ణిమ. ఎలా ఉన్నారు అందరూ? మనకు ఇండియాలో చాలా క్వైట్ కామన్గా మనం వినేది ఏంటంటే టీబీ అన్నది మా ఇంట్లో వాళ్ళకు వచ్చింది, మా అమ్మ వాళ్ళకు వచ్చింది, ఇది అని చెప్పి చాలా క్వైట్ కామన్గా వింటుంటాము. అఫ్కోర్స్ ఈ లాస్ట్ 10 yearsలో చాలా తగ్గింది అనుకోండి, బట్ స్టిల్ ప్యాసివ్గా అఫెక్ట్ అయిన కపుల్స్ చాలామంది ఉన్నారు. సో టీబీ అన్నది పిల్లలు కావడానికి, మనకు కనకపోవడానికి, ఫర్టిలిటీకి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నది మనం ఈరోజు చూద్దాము. నేను మీ డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ కరీంనగర్ బ్రాంచ్ 49. సో టీబీ అన్నది ఒకప్పుడు, అంటే ఒక 20 years బ్యాక్ చాలా ఎక్కువగా ఉండేది ట్యూబర్కులోసిస్ అన్నది. లైక్ ఒక ఫ్యామిలీలో మినిమం ఒక్క పర్సన్ అయినా ఎఫెక్ట్ అయి ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మనం దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ కానీ, ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే అవేర్నెస్ వల్ల కానీ చాలా తగ్గింది ఇండియాలో. కానీ బట్ స్టిల్ అది మనకు ఒక సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ కింద చాలామందికి వచ్చిపోయి ఉంటుంది. అదర్వైజ్ ఇంకా ప్యాసివ్ అంటాము. ప్యాసివ్ అంటే ఏంటంటే అమ్మకి కానీ నాన్నకి కానీ ఉన్నప్పుడు వాళ్ళు దాని ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, వాళ్ళు దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ ఆ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అన్నది బయటికి వచ్చి వాళ్ళ కిడ్స్ని అందరికీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మనకు ఎఫెక్ట్ చేసింది అని అప్పుడు తెలీదు. ఎందుకు అంటే వాళ్ళకి సింపుల్గా ఫీవర్తోనో కాఫ్తోనో తగ్గిపోతుంది. సో మనం వాళ్ళకి టీబీ వచ్చింది అని చెప్పి అనుకోము. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే ఆ కిడ్స్ పెద్దగా అయ్యి వాళ్ళు ఎప్పుడైతే పిల్లలు కావడానికి కోసమని ట్రీట్మెంట్ కోసం వస్తారో అప్పుడు అది బయటపడుతుంది. వాళ్ళు ఆ ట్యూబర్కులోసిస్తో ఎఫెక్ట్ అయ్యారు ప్యాసివ్గా, సబ్ క్లినికల్గా అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇలాగ యాక్టివ్ ట్యూబర్కులోసిస్తో కానీ, లేదంటే మనకు తెలియకుండానే టీబీ వచ్చిపోయినప్పుడు కానీ, అది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇద్దరికి కూడా ఎఫెక్ట్ చేస్తుందండి. సో ఇప్పుడు మనం అసలు టీబీ వల్ల ఆడవాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల పిల్లలు కలగకుండా అది ఏ రకంగా మనకి మధ్యలో అబ్స్ట్రక్షన్ చేస్తుంది అన్నది చూద్దాము. నెక్స్ట్ వీడియోలో టీబీ అన్నది మగవాళ్ళలో ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యూబర్కులోసిస్ అన్నది ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి అందరికీ కామన్గా తెలిసింది ఏంటి, ట్యూబర్కులోసిస్ అంటే లంగ్స్లో ఊపిరితిత్తులకు వస్తుంది అని. నాకు ఊపిరితిత్తులలోనే కదా ట్యూబర్కులోసిస్ వచ్చింది, నా గర్భసంచి ఏమో కింద ఉంది, నాకు పైన ప్రాబ్లం వస్తే కింద ఎందుకు ఎఫెక్ట్ అయింది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ట్యూబర్కులోసిస్ అన్నది బాడీలో టాప్ టు బాటమ్ అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. మన కడుపులో ఉన్న అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అసలు అది బాడీలో ఎఫెక్ట్ చేయని ఆర్గన్ అంటూ ఏది ఉండదు. లంగ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, అంత మాత్రాన బాడీలో ఉన్న మిగిలిన ఆర్గన్స్ ఎఫెక్ట్ కావు అని కాదు. దట్టు మనకి ఈ గర్భసంచి, అండాశయాలు అన్నవి చాలా సెన్సిటివ్ ఆర్గన్స్. అవి ఏమాత్రం చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అవి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ గర్భసంచి కానీ, ఈ ఓవరీస్ కానీ చాలా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతాయి. అలా ఎఫెక్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే, ఫస్ట్ మనకి ఈ ఎగ్స్లో మనకి చుట్టూ ఈ ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ వల్ల కింద పిఐడి వచ్చేసి కింద అన్ని అతుకులు తయారైపోతాయి. అలా తయారైనప్పుడు ఏమవుతుందంటే, ఎగ్ రిలీజింగ్ అన్నది కరెక్ట్గా కాదు, అప్పుడు సిస్ట్ లాగా తయారైపోతాయి. ఎగ్ అన్నది కరెక్ట్గా బయటికి రాక లోపలే మొత్తం నీరు చేరిపోయి సిస్ట్ లాగా తయారైపోతుంది. లేదు అంటే రిలీజ్ అయ్యే ఎగ్గులో కూడా క్వాలిటీ అన్నది తగ్గిపోతుంది. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బాగాలేనప్పుడు మన లోపల ఉన్న హార్మోన్స్ అవి కూడా కరెక్ట్గా రిలీజ్ కావాలి. అలానే ఈ ఎగ్ చుట్టూ ఉన్న వాతావరణం అంతా బాగాలేనప్పుడు దాని క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ ట్యూబ్స్ అనేవి చాలా సెన్సిటివ్ పార్ట్. దీంట్లో ఏంటంటే ట్యూబ్కి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా అది ట్యూబ్ అన్నది బ్లాక్ అయిపోతుంది, లేదంటే అది మొత్తం వాచిపోయి హైడ్రోసాల్పిన్స్ లాగా తయారైపోతుంది అనమాట. సో అలా తయారైనప్పుడు ఆ ట్యూబ్ మనకి పనికిరాదు. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు ఓవరీ ఎఫెక్ట్ అవుతుంది, ట్యూబ్ ఎఫెక్ట్ అవుతుంది, దానితో పాటు గర్భసంచి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చాలామంది కపుల్స్కి చూస్తుంటాము, గర్భసంచి పొర రాలేదు అని అంటూ ఉంటాము. అలాంటి వాళ్ళకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ట్యూబర్కులోసిస్. అలానే వాళ్ళకి అంతకుముందు యాక్టివ్గా ట్యూబర్కులోసిస్ వచ్చింది అని కాదు, సబ్ క్లినికల్గా అంటే వచ్చి రానట్టుగా వచ్చిపోయింది, లేదంటే ప్యాసివ్గా వాళ్ళ రిలేటివ్స్లో, ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఎఫెక్ట్ కావడం వల్ల వాళ్ళకి సబ్ క్లినికల్ మైల్డ్ ఫామ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. సో అదంతా కూడా మనకి ఇక్కడ గర్భసంచి పొర వచ్చేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి గర్భసంచి పొర సన్నగా రావడం, లేదంటే బ్లడ్ సప్లై లేకపోవడం ఇవి ఉంటాయన్నమాట. సో ఇలాగ మనకి గర్భసంచి, ఈ ట్యూబు, ఈ ఓవరీ ఇవన్నీ కూడా టీబీ వచ్చిన పేషెంట్స్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి.
అందుకనే మనకు ఎవరికైతే టీబీ ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ ఉంటారో వాళ్ళని యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోగానే వెంటనే డాక్టర్ని వచ్చి కలవమని చెప్తాము. సో మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా అలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వెంటనే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ మ్యారేజ్ అయిన తర్వాత యాజ్ సూన్ యాజ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవమని చెప్పండి. థ్యాంక్ యూ.